వెల్కమ్ టు R24. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ పేరు వింటేనే టక్కున మనకు వైఎస్ఆర్సీపీ గుర్తొస్తుంది. మేకపాటి ఫ్యామిలీకి అటు కాంగ్రెస్ తో టీడీపీతో సత్సంబంధాలు ఉన్న గతంలో, బట్ వైఎస్ఆర్సీపీనే వాళ్ళ జర్నీ గుర్తు చేసుకుంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. అంత సుదీర్ఘ అనుబంధం జగన్మోహన్ రెడ్డితో ఆ ఫ్యామిలీకి. అటు మేకపాటి రాజమోహన్ రెడ్డి కానీ, ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి కానీ, ఆ తర్వాత విక్రమ్ రెడ్డి కానీ, అదేవిధంగా వాళ్ళ బాబాయ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీతోనే అసోసియేట్ అయిన వాళ్ళే. అయితే నెల్లూరు జిల్లా, అది కూడా వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకమైన నెల్లూరు జిల్లాలో అలాంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ కోసం నిలబడ్డారు వాళ్ళు. అయితే ఇప్పుడు అదే మేకపాటి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తుందా అంటే అలాంటి ప్రచారమే జరుగుతూ ఉంది. మొన్నటి నుంచి కూడా చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే మేకపాటి ఫ్యామిలీ టీడీపీ వైపు వెళ్ళబోతుంది అనేది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది? మేకపాటి ఫ్యామిలీ నిజంగా టీడీపీ వైపు ఎందుకు చూస్తోంది? టీడీపీ నుంచి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం ఎంత? స్థానికంగా టీడీపీ నేతలు ఈ అంశం మీద ఎలాంటి అంశాలు తెర మీద తీసుకొస్తా ఉన్నారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రచారం జరుగుతున్నా మేకపాటితో ఎందుకు ఆయన చర్చల్లోకి వెళ్ళలేదు? నిజంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నారా? అందుకే లోకేష్ ఆయన మాట ముందు ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారా? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకంటే మేకపాటి ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ అన్నమాట నెల్లూరు జిల్లాలో. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత ఎపిసోడ్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయట్లేదు అనేది కూడా ఇంకో చర్చగా ఉంది. ఆ అంశాలే ఇక్కడ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డిని స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు ఆయనకి టీడీపీతోని సత్సంబంధాలు ఉన్నాయి, ఆ తర్వాత కాంగ్రెస్ తో కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కొడుకు గౌతమ్ రెడ్డితో, తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లిన సమయంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా రిజైన్ చేస్తే కడప ఉప ఎన్నిక జరిగింది ఎంపీ స్థానానికి. అదేవిధంగా నెల్లూరు ఉప ఎన్నిక మేకపాటి రిజైన్ చేస్తే జరిగింది. ఈ రెండు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ కొడితే ఆ తర్వాత మెజార్టీ వచ్చింది మేకపాటి రాజమోహన్ రెడ్డికే. అంత రెప్యుటేషన్ ఉంది ఆయనకి. అటు తన వ్యాపార సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా కూడా మేకపాటికి పేరుంది. అంత ఒక ఇండివిజువల్ డిఫరెంట్ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఆ పార్టీకి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అంటే అది ఆశ్చర్యం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి కొడుకు ఎవరు ఉన్నారో ఆయన గౌతమ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా కొలీగ్స్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో ఆ బాండింగ్ తో మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజు మళ్ళొకసారి ఎంపీ కావడం జరిగింది. వైసీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. గౌతమ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆత్మకూరు నుంచి. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఆ రోజు పార్టీ అధికారంలో లేరు. 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో తన వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య కారణాల రీత్యా కావచ్చు మేకపాటి పోటీకి దూరంగా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గౌతమ్కి మళ్ళీ అదే టికెట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే గౌతమ్ రెడ్డిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే అనుకోకుండా హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ కారణంగా గౌతమ్ రెడ్డి మరణించడం జరిగింది. హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో నిజంగానే ఆయన పేరు తలుచుకున్నప్పుడల్లా అంతే ప్యాథ్రిక్ గా అనిపిస్తుంది నాకు కూడా. అలా గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి నుంచి గౌతమ్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న, మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి విధానాల మీద. ఇక పర్టికులర్ గా గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయన పేరుతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆయన బ్రదర్ అయిన విక్రమ్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేశారు. ఏ పార్టీ కూడా అక్కడ పోటీ పెట్టొద్దు అనుకున్నారు. బీజేపీ పోటీ చేసినా పెద్ద ఫాయిదా ఏం లేదు అక్కడ. అందుకే ఎంతో కొంత మెజారిటీ వస్తుంది, లైట్ తీసుకుందాం ఉప ఎన్నికని అని చెప్పి రాజమోహన్ రెడ్డి చెప్పినా జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజ్కి వెళ్ళి 1,00,000 మెజారిటీ రావాలని చెప్పేసి బలవంతంగా ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేశారు. అసలే తన కొడుకును పోగొట్టుకున్న బాధలో ఉన్నారు ఆయన. అలాంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆ ప్రెజర్ ఇవ్వటాన్ని మేకపాటి తీసుకోలేకపోయారు. అప్పటి నుంచి అసలు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య గ్యాప్ పెరిగింది. తన కొడుకు గెలిచినా ఆయనకు ఆనందం లేదు, విక్రమ్ గెలిచినా. ఆ తర్వాత మనం చూస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబుల్ క్రాస్ చేసి ఓటు ఏదైతే క్రాస్ ఓట్ వేసి పార్టీని సస్పెండ్ అయ్యాడు ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకి టికెట్ రాలేదు, అది ఉదయగిరి నుంచి. బట్ అయినా సరే ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇక మేకపాటి మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆయన పోటీకి కానీ అంత ఇంట్రెస్ట్ లేరు ఎప్పటి నుంచో. గౌతమ్ తను వెళ్ళిపోయారనే బాధ చాలా ఉంది ఆయనకి పాపం మానసికంగా. అయితే మొన్నటి ఎన్నికల్లో ఇంకో కొడుకు విక్రమ్ కూడా ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఇప్పటికి 2 సార్లు మేకపాటి లోకేష్ ని కలవడం జరిగింది. నెల్లూరు పర్యటనలో కావచ్చు. కలిసినప్పుడల్లా లోకేష్ పనితీరును కానీ, లోకేష్ ఎవల్యూట్ అయిన తీరును కానీ మేకపాటి పొగుడుతూ ఉన్నారు, ఆయన హుందాతనాన్ని కానీ.
సో అప్పుడే చాలా సార్లు ప్రచారం జరిగింది, ఆయన వైసీపీ నుంచి వీడి వెళ్ళిపోతున్నారు, లోకేష్ అందుకే పొగుడుతున్నారు అని చెప్పి. మేకపాటి లాంటి ఒక వ్యక్తి వస్తానంటే లోకేష్ని పొగిడి టీడీపీలోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన వస్తానంటే టీడీపీని ఆ ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి అనే వ్యక్తికి రెప్యుటేషన్ ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో. మిగతా ఆ పార్టీలో ఉన్న నేతలు కానీ ఎవరు కూడా ఆయనకు అభ్యంతరం పెట్టే అవకాశం ఉండదు. టీడీపీలో ఉన్న నేతలు కూడా అందరితోని కూడా అంత సత్సంబంధాలు కొనసాగిస్తారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అంతే స్పష్టంగా సూటిగా చెప్పే విధానం ఉంటుంది ఆయనకు, అంత క్రెడిబిలిటీ ఉన్న నేత కూడా. మరి అలాంటి నేత ఈరోజు అసంతృప్తిగా ఉంటే, ఆయన పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టకుండా సైలెంట్ గా ఉంటే, ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన కనీసం కలిసే ప్రయత్నం చేయడు? తన పార్టీకి కనీసం సలహాలు ఇవ్వమని ఎందుకు అడగరు? ఆయన ఇటీవల చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులే ఆయన ఓటమి కారణమవుతా ఉన్నారు అని చెప్పి. కనీసం అలాంటప్పుడు అయినా ఆయన పిలిచి, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి షేర్ చేయమని అడగరు? కనీసం తను వెళ్ళి పరామర్శించి రావచ్చు కదా, అసలు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది గౌతమ్ చనిపోయిన తర్వాత అని. అలాంటివి ఏమీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉండవు. అందుకే ఈరోజు ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు, ఇక తాను కూడా టీడీపీ వైపు వెళ్తే తన వారసులకు అది ఉపయోగపడుతుంది అని మేకపాటి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది, 1-2 చోట్ల తప్ప. సో మొత్తానికైతే టీడీపీ వైపు నుంచి కూడా అదే స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ ఉంటుంది. టీడీపీకి కూడా నెల్లూరు జిల్లాలో మేకపాటి లాంటి ఒక వ్యక్తి అవసరం. ఈరోజు అంత స్టాల్ వార్స్ లాంటి నేతలు ఉన్నా, తన వైపు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, అదేవిధంగా చూస్తే కోటమిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక ఆనం లాంటి వాళ్ళు, ఇంతమంది ఉన్నా ఇంకా పార్టీని అక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయాలంటే మేకపాటి లాంటి వాళ్ళు అవసరం టీడీపీకి ఉంది. అందుకే ఆయన మీద టీడీపీ కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది అన్న ప్రచారం ఉంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది మేకపాటి విషయంలో అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.